ప్రతిదీ రద్దేనా మీరు చేస్తేనే రైటా కేటీఆర్ అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్ళు పార్ట్ 3 వాస్తవంగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరో కాదు ఈ కేటీఆర్ అనేటువంటి కల్వకుంట్ల కాలకీలు తప్ప వేరే కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదాని అంశాన్ని తలకెత్తుకున్న కేటీఆర్ మొన్ననేమో హైడ్రాపై తప్పుడు ప్రచారం నిన్ననేమో మూసీ ఫార్మాపై రాద్ధాంతం ఇప్పుడు అదాని అంశంలో బదనాం చేసేటువంటి ప్రయత్నం 10 ఏళ్ళు గొప్పలు పోయిన వైనం ఇప్పుడేమో జరుగుతున్న అభివృద్ధికి అడుగడున్న అడ్డంకులు కేసీఆర్ పాలనలో అదానితో జరిగిన చీకటి ఒప్పందాల సంగతి ఏంటి ఏరోస్పేస్ పార్క్ హార్డ్వేర్ పార్కుల్లో పెట్టుబడులపై మౌనం ఎందుకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదాని జెట్లో ఎక్కడికి వెళ్లారు కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇలా కౌంటర్ అటాక్ అంటూ చూస్తాను వాస్తవమే కదా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారింది ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కుట్రలకు తెరదీయం మామూలు అయిపోయింది హైడ్రా కూల్చివేతల సమయంలో పేదల ఇళ్లను కూల్చకపోయినా కూల్చివేసినట్టు తెగ రాద్ధాంతం చేసింది చెరువులు నాలాలను కబ్జా చేసి వ్యాపారం చేస్తున్న వారి ఇళ్లను కూల్చేస్తే తప్పుడు చేసి రాజకీయం చేసింది మూసి పునర్జీవం అంశంలోనూ అంతే ఎన్నో ఏళ్ళుగా మురికి కూపంలో ఉన్నట్టు బతుకుతున్న వారికి విముక్తి కలిగించాలని ప్రభుత్వం సంకల్పిస్తే నిర్వాసుల దగ్గరికి పోయి మొత్తంగా వాళ్ళ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి వాళ్ళు పెద్ద ఎత్తున చేసిరుగో అదాని ఫ్లైట్లో జూమ్ చేసుకో ఒకసారి ఇది అదాని ఫ్లైట్ చార్టర్ ఫ్లైట్ అదాని ఫ్లైట్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ పోయిండు మీరేమో అంటగాగచ్చు అదానితోటి ఇష్టం వచ్చినట్టు వాటికి వీటికి పర్మిషన్ ఇవ్వచ్చు ఏమిచ్చాడు బీఆర్ఎస్ హయాంలో అదానితో వ్యవహారాలు చూద్దాం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అదాని పెట్టుబడులు పెట్టింది వాస్తవమే అలాగే కొన్ని చీకటి వ్యవహారాలు నడిచాయనే ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఈ విషయాలు గుర్తు చేస్తూ కేటీఆర్ కు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఒకనాడు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కేసీఆర్ తో అదాని భేటీ అయ్యారు ఆనాడు రాష్ట్రానికి పెట్టుబడులు వరద అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది అలాగే దావోస్ ఆర్థిక సదస్సులో అదానితో కేటీఆర్ చర్చలు జరిపారు ఆ సమయంలోనే కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణలు బలంగా వినిపించాయి అంతేనా అదాని గ్రూప్ కు లబ్ధి చేకూరేలా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదాని ప్రైవేట్ జెట్లో చెక్కలు కొట్టారని దీని వెనుక ఎలాంటి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని అడుగుతున్నారు హైదరాబాద్ లో అదాని ఏరోస్పేస్ పార్క్ తెలంగాణ హార్డ్వేర్ పార్క్ లో పెట్టుబడుల సంగతి ఏంటని కేటీఆర్ ను నిలదీస్తున్నారు మీరు చేస్తే సంసారం ఎదురువారు చేస్తే వ్యభిచారమా కావాలని అభివృద్ధిని అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తే ఊరికే పోవని హెచ్చరిస్తా ఉన్నారు సో అదాని విషయంలో ఇక ఇప్పుడు చెప్పాలి ఎవరు కేటీఆర్ మీరు చెప్పాలి మీ 10 ఏళ్ల కాలంలో మీరు అదాని సంకల్లాకింది వాస్తవం కాదా అదానితో అంటగాగింది వాస్తవం కాదా ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారా కొంచెం కూడా సిగ్గుచేరం అనిపిస్తలేదు ఈ దుర్మార్గులకు ఒక్కసారి ప్రజలు వీళ్ళు విధానాలు ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి గతంలో వీళ్ళు అదానితో అంటగాగిండ్రు అదాని కాళ్ళ దగ్గర పోయి మోకరిల్లినటువంటి దొంగలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే మనం ఊకోవాలా అడగొద్దా బరాబర్ అడుగుతాం బరాబర్ నిలదీస్తాం వాళ్ళు ప్రతిపక్షంలో ఎక్కడున్నా ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎన్ని దురాఘాతాలు చేసారో ఈ తెలంగాణ సమాజం తెలుసు మళ్ళీ ఇప్పుడు శుద్ధపూస లెక్క మాట్లాడుతూ ఉంటే మనం దగ్గర తీసుకోవాలని వాళ్ళు తెలంగాణకు పట్టినటువంటి పీడ చీడ శని అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు వాళ్ళని తెలంగాణ నుంచి తరిమితే ఈ కల్వకుంట్ల కాలకేలను తెలంగాణ నుంచి తరిమితే ఈరోజు తెలంగాణకు మంచి రోజులు వస్తాయి పండుగ రోజులు వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి దుర్మార్గంగా అదాని కాళ్ళ దగ్గర పోయి మోకరిల్లినటువంటి వీళ్ళు కల్వకుంట్ల కాలకేలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అదాని గురించి సిగ్గుశరం ఉండాలిగా ఈ దొంగల కొడుకులకి అవేవి ఉండవు అధికారిక ఒప్పందాలతో ఇబ్బంది ఏంటి అధికారిక ఒప్పందాలు దానిలో ఏమైనా జరిగితే తెలుస్తుంది బయటికి స్కాములు జరిగితే ఎందుకు తొందరపడుతూ ఉన్నావు కేటీఆర్ ఉలిక్కి పడుతూ ఉన్నావు ఎందుకు నీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు గత 10 ఏళ్ళలో అదానితో మీరు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు ఈ దొంగ అందుకే వాడిని నాకు బూతులు వస్తూ ఉంటాయి అనా కోపం వస్తూ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది వాడు చేసేవో లంగ పనులు ఇప్పుడు వచ్చేవో శుద్ధపూస ముచ్చలు చెప్తా ఉన్నాడు ఈ దొంగ ప్రతిదీ రద్దేనా మీరు చేస్తేనే రైటా కేటీఆర్ అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్ళు పార్ట్ 3 వాస్తవంగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరో కాదు ఈ కేటీఆర్ అనేటువంటి కల్వకుంట్ల కాలకీలు తప్ప వేరే కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదాని అంశాన్ని తలకెత్తుకున్న కేటీఆర్ మొన్ననేమో హైడ్రాపై తప్పుడు ప్రచారం నిన్ననేమో మూసీ ఫార్మాపై రాద్ధాంతం ఇప్పుడు అదాని అంశంలో బదనాం చేసేటువంటి ప్రయత్నం 10 ఏళ్ళు గొప్పలు పోయిన వైనం ఇప్పుడేమో జరుగుతున్న అభివృద్ధికి అడుగడున్న అడ్డంకులు కేసీఆర్ పాలనలో అదానితో జరిగిన చీకటి ఒప్పందాల సంగతి ఏంటి ఏరోస్పేస్ పార్క్ హార్డ్వేర్ పార్కుల్లో పెట్టుబడులపై మౌనం ఎందుకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదాని జెట్లో ఎక్కడికి వెళ్లారు కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇలా కౌంటర్ అటాక్ అంటూ చూస్తాను వాస్తవమే కదా
తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. మొదలు ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారింది. ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కుట్రలకు తెరదీయం మామూలు అయిపోయింది. హైడ్రా కూల్చివేతల సమయంలో పేదల ఇళ్లను కూల్చకపోయినా కూల్చివేసినట్టు తెగ రాద్ధాంతం చేసింది. చెరువులు నాలాలను కబ్జా చేసి వ్యాపారం చేస్తున్న వారి ఇళ్లను కూల్చేస్తే తప్పుడు చేసి రాజకీయం చేసింది. మూసి పునర్జీవం అంశంలోనూ అంతే. ఎన్నో ఏళ్లుగా మురికి కూపంలో ఉన్నట్టు బతుకుతున్న వారికి విముక్తి కలిగించాలని ప్రభుత్వం సంకల్పిస్తే నిర్వాసుల దగ్గరికి పోయి మొత్తంగా వాళ్ళ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి వాళ్ళు పెద్ద ఎత్తున చేసిరుగో. అదాని ఫ్లైట్లో జూమ్ చేసుకో ఒకసారి. ఇది అదాని ఫ్లైట్, చార్టర్ ఫ్లైట్. అదాని ఫ్లైట్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ పోయిండు? మీరేమో అంటగాగచ్చు అదానితోటి, ఇష్టం వచ్చినట్టు వాటికి వీటికి పర్మిషన్ ఇవ్వచ్చు. ఏమిచ్చాడు? బీఆర్ఎస్ హయాంలో అదానితో వ్యవహారాలు చూద్దాం. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అదాని పెట్టుబడులు పెట్టింది వాస్తవమే. అలాగే కొన్ని చీకటి వ్యవహారాలు నడిచాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ విషయాలు గుర్తు చేస్తూ కేటీఆర్కు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకనాడు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కేసీఆర్తో అదాని భేటీ అయ్యారు. ఆనాడు రాష్ట్రానికి పెట్టుబడులు వరద అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. అలాగే దావోస్ ఆర్థిక సదస్సులో అదానితో కేటీఆర్ చర్చలు జరిపారు. ఆ సమయంలోనే కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణలు బలంగా వినిపించాయి. అంతేనా, అదాని గ్రూప్ కు లబ్ధి చేకూరేలా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదాని ప్రైవేట్ జెట్లో చెక్కలు కొట్టారని, దీని వెనుక ఎలాంటి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని అడుగుతున్నారు. హైదరాబాద్ లో అదాని ఏరోస్పేస్ పార్క్, తెలంగాణ హార్డ్వేర్ పార్క్ లో పెట్టుబడుల సంగతి ఏంటని కేటీఆర్ ను నిలదీస్తున్నారు. మీరు చేస్తే సంసారం, ఎదురువారు చేస్తే వ్యభిచారమా, కావాలని అభివృద్ధిని అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తే ఊరికేమని హెచ్చరిస్తా ఉన్నారు. సో అదాని విషయంలో ఇక ఇప్పుడు చెప్పాలి ఎవరు? కేటీఆర్ మీరు చెప్పాలి. మీ 10 ఏళ్ల కాలంలో మీరు అదాని సంకల్లాకింది వాస్తవం కాదా? అదానితో అంటగాగింది వాస్తవం కాదా? ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారా? కొంచెం కూడా సిగ్గుచేరం అనిపిస్తలేదు ఈ దుర్మార్గులకు. ఒక్కసారి ప్రజలు వీళ్ళు విధానాలు ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. గతంలో వీళ్ళు అదానితో అంటగాగిండ్రు, అదాని కాళ్ళ దగ్గర పోయి మోకరిల్లినటువంటి ఈ దొంగలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే మనం ఊకోవాలా? అడగొద్దా? బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం. వాళ్ళు ప్రతిపక్షంలో ఎక్కడున్నా, ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎన్ని దురాఘాతాలు చేసారో ఈ తెలంగాణ సమాజం తెలుసు. మళ్ళీ ఇప్పుడు శుద్ధపూస లెక్క మాట్లాడుతూ ఉంటే మనం దగ్గర తీసుకోవాలని. వాళ్ళు తెలంగాణకు పట్టినటువంటి పీడ, చీడ, శని అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళని తెలంగాణ నుంచి తరిమితే, ఈ కల్వకుంట్ల కాలకేలను తెలంగాణ నుంచి తరిమితే ఈరోజు తెలంగాణకు మంచి రోజులు వస్తాయి, పండుగ రోజులు వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గంగా అదాని కాళ్ళ దగ్గర పోయి మోకరిల్లినటువంటి వీళ్ళు కల్వకుంట్ల కాలకేలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అదాని గురించి. సిగ్గుశరం ఉండాలిగా ఈ దొంగల కొడుకులకి. అవేవి ఉండవు. అధికారిక ఒప్పందాలతో ఇబ్బంది ఏంటి? అధికారిక ఒప్పందాలు దానిలో ఏమైనా జరిగితే తెలుస్తుంది బయటికి. స్కాములు జరిగితే ఎందుకు తొందరపడతా ఉన్నావు? కేటీఆర్ ఉలిక్కి పడతా ఉన్నావు ఎందుకు?